వెల్కమ్ టు ఏపీ న్యూస్ 5. ఉచిత ఇసుక విధానం ప్రారంభం కావడంతో భవన నిర్మాణ కార్మికులు సంఘం మరియు తెలుగుదేశం శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. రాజా మండలం శ్యాంపురం గ్రామంలో కేక్ కట్ చేసి అనంతరం కూటమి నేతల చిత్రపటాలకు పాలాభిషేకాలు చేశారు. గత ప్రభుత్వ పాలనలో ఇసుక కొరతతో ఇబ్బందులు ఎదుర్కొన్నామని, దానితో గ్రామాల్లోని కూలీలు వలసబాట పట్టేవారని తెలిపారు. ఉచిత ఇసుక విధానం చాలా గొప్పదని, గ్రామాల్లోని భవన నిర్మాణ కూలీలు వలసపోవాల్సిన అవసరం ఉండదని, అలాగే మధ్యతరగతి ఇంటి నిర్మాణదారులకు దాదాపు ₹1,00,000 పైగా ఆదా కానుందన్నారు. గత 5 ఏళ్ల పాలనలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కారణంగా భవన నిర్మాణ కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని తెలిపారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. మోడీ గారి నాయకత్వం జై తెలుగుదేశం. నారా చంద్రబాబు నాయకత్వం, నారా చంద్రబాబు నాయకత్వం, నారా చంద్రబాబు నాయకత్వం, మోడీ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, శ్రీ కోంజమురళి గారి నాయకత్వం. జై తెలుగుదేశం. నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. చంద్రబాబు నాయుడు నాయకత్వం, చంద్రబాబు నాయుడు నాయకత్వం, చంద్రబాబు నాయుడు నాయకత్వం, మోడీ గారి నాయకత్వం, నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, మురళీ గారి నాయకత్వం, కొండ మురళీ గారి నాయకత్వం. మోడీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం కార్యక్రమం జరుగుతుంది. ఎందుకంటే మరి ఇసుక ఎన్నాళ్ళు మరి ఈరోజు ఉమ్మడి ప్రభుత్వమైనటువంటి శ్రీ మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఈరోజు ఉచిత ఇసుక సరఫరా అనేది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు, అన్ని నియోజకవర్గాలు, అన్ని గ్రామాల్లో ఈ భవన నిర్మాణ కార్మిక సంఘాలన్నీ కూడా ఉత్సాహంగా ఎంతో సంబరాలుగా జరుపుకుతున్నటువంటి సందర్భం ఈరోజు. ఎందుకంటే గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు ఈ లేబర్ కూలీలు పని దొరక్క ఇసుక సరఫరా ఎక్కువైనందువల్ల 6-7 వేల రూపాయలు ఒక లారీకి ట్రాక్టర్ తీసుకునేవారు. లారీ అయితే 40-50 లక్షలు. మరి ఈనాటి సందర్భంలో సామాన్య ప్రజలు ఎవరు కూడా ఇల్లు కట్టలేక, మా కార్మికులకు వర్క్ లేక ఇతర రాష్ట్రాల్లో మేము వలసలు వెళ్ళే ప్రయత్నం. మరి అలాగే ఈరోజు కూడా ఎక్కడెక్కడో ఏ రాష్ట్రాలు అంటే ఎంతోమంది విలేజ్లు అంటే వెళ్ళిపోయి భార్య భర్తలు పిల్లలు అందరూ కూడా కూలీలు ఇక్కడ దొరక్క, లేబర్ కూలీ దొరక్క. ఎందుకంటే కారణం ఇసుక విపరీతమైన రేట్ అయినందువల్ల మాకు ఈ వర్క్ దొరక్క ఇతర రాష్ట్రాలు వెళ్ళవలసిన కార్యక్రమం. ఈరోజు ఈ ఉమ్మడి ప్రభుత్వం అనేది చాలా మంచి నిర్ణయం తీసుకొని, ముఖ్యంగా ముందుగా మన ప్రజలకు ఎలాంటి సాయం చేయాలనే మంచి ఆలోచనతో ఈరోజు ఉచిత ఇసుక సరఫరా ఈ స్కీమ్ పెట్టారు. ఈ సందర్భంగా రాష్ట్రం మొత్తం మీద ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మిక సంఘాలు అన్నీ ఒక భవనానికి కావాల్సినటువంటి కార్మికులు అందరూ కూడా, ఎందుకంటే ఒక ఇల్లు కడితే దానికి వడ్రంగి ఉంటారు, అలాగే సెంటరింగ్ వాళ్ళు ఉంటారు, రాడ్ బెండర్లు ఉంటారు, పెయింటర్లు ఉంటారు, ప్లంబర్లు ఉంటారు, ఎలక్ట్రీషియన్ ఉంటారు, అన్ని వర్గాల వాళ్ళందరూ కూడా ఇవాళ సంబరాలుగా రాష్ట్ర వ్యాప్తంగా సుఖ సంతోషాలతో సంబరాలు చేసుకున్నటువంటి సందర్భం ఈరోజు. ఈ సందర్భంగా శ్రీకాకుళం మన రాజా మండలంలో శ్యాంపురం గ్రామ ప్రజలందరూ కూడా ఇక్కడ ఎక్కువ మంది తాపీ మేస్త్రులు, లేబర్ కూలీలండి. మరి మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అయినటువంటి మా యువనేత, మా అందరికి కూడా అందుబాటులో ఉండి అన్ని విధాలా చూసుకున్నటువంటి మా నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ కోంజమురళి గారు ప్రత్యేక ధన్యవాదాలు దీనికి కార్యక్రమాల్లో. నేను భవన కార్మికుడిని. మా శ్యాంపురం గ్రామంలో సుమారు 300 మంది భవన కార్మికులు ప్రత్యక్షంగా పరోక్షంగా పనిచేస్తున్నాం. మన చంద్రబాబు నాయుడు ఉమ్మడి కూటమి ద్వారా ఉచిత ఇసుక పాలసీ రావడం వల్ల మా ఊరు శ్యాంపురంలో ప్రతి ఒక్కరికి ఈరోజు వలస వెళ్ళే అవసరం లేకుండా ఊర్లో ఇక్కడ రాజా నుండి మినిమం 3 కిలోమీటర్లు డిస్టెన్స్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు రాజా భవన నిర్మాణం మీద ఆధారపడి బతుకుతున్నాం. కాబట్టి ఈ ఉచిత ఇసుక పాలసీ వల్ల మా శ్యాంపురంలో ప్రతి ఒక్క మహిళలకైనా లేదంటే మేస్త్రీలకైనా మక్కులు వాళ్ళే అందరం కూడా ఈ కార్యక్రమంలో ఈ పాలసీ వల్ల మరి ఏ ఊరు మేము వలస వెళ్ళకుండా మా బ్రతుకు తెరువు మా పొద్దు అయ్యేసరికి మా ఆదాయం తెచ్చుకొని అందరం
సుఖ సంతోషాలుగా హాయిగా ఉంటామని కోరుకుంటున్నాం. అందుకనే ఈ ఉచిత ఇసుక పాలసీలో సంబరాలు మా గ్రామంలో పెద్దలు అందరూ మిగతా పిల్లలు అందరి సమక్షంలోనూ అంబరాలు వండుకొని ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది. పాలాభిషేకం చేసుకోవడం జరిగింది.